గా మాట్లాడాలి. బిఆర్ నాయుడు చౌదరి కాబట్టి అని ఎందుకంటారు మీరు? నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే ఛానల్లో ఇదే పృథ్వీ గారి మీద వ్యక్తిత్వ హననం ఏ బేసిస్ లో జరిగిందో మీకు తెలియదు కదా, మీరు జర్నలిస్ట్ అక్కడ ఒకసారి వెనక్కి వెళ్ళండి. ఇదే ఛానల్లో ఈయన ప్రతినిధి అవగానే ఏ యాడ్ స్టిక్ తో మెజర్ చేస్తారు, అందుకని అలా మాడవలసి వస్తుంది. దట్ ఈస్ అ డెలిబరేషన్ వాడడానికి నేను కట్టుబడి ఉన్న దానికి తప్పు. ఈయన టీటీడీ చైర్మన్ చేసిన కోతి పని తప్పు, బయట తీయాలా, తీయకుండా ఇప్పుడు ఇందాక వంశీ గారు చెప్పారు ఎక్స్ప్లెనేషన్, అది పుట్ట మహేష్ గారు ఎక్స్ప్లెనేషన్ ఎవరికి పార్టీకి ఒప్పుకుంటాం, కానీ ఆయన పార్లమెంట్ సభ్యుడు స్పీకర్ గారికి ఇమ్మనండి. అక్కడ డ్రగ్స్ విషయంలో ఆయన నిలబడి ఉన్నప్పుడు దొరికినప్పుడు స్టేషన్ బెయిల్ ఇవ్వడంలో అతని బ్లడ్ శాంపుల్ ఇవాళ పొద్దున్న రిపోర్ట్ మీరే చెప్పారు, నేను చెప్తున్నాను. యూరిన్ ఇమ్మంటే నీళ్లు పట్టించాడు, నన్ను బుల్డోస్ చేసి బొమ్మలు చేసి మాట్లాడడానికి సరిపోతుందా? తర్వాత కొండారెడ్డిని ఆంధ్ర యూనివర్సిటీ కుర్రాడు అరెస్ట్ చేశారు, శబాష్. సీజ్ చేసిన మెటీరియల్ చెప్పమనండి, దాని నుంచి లింకులు ఎస్టాబ్లిష్ చెప్పానండి. గవర్నమెంట్ అదే కదా 22 నెలలు బట్టి ఉంది. గౌతమ్ సవాంగ్ గారు 3.5 లక్షల టన్నుల్ని తగలబెట్టాడు గంజాయి, సస్పెండ్ చేశారు, అది ఇంటర్నల్ మ్యాటర్ పార్టీది. రెండోది అనంతబాబు విషయం ఆడుతున్నారు, అతను మర్డర్ చేశాడని విషయాన్ని కన్ఫెస్ చేసి జైల్లో పెట్టకుండా కోర్టు పరంగా బెయిల్ వచ్చిందని అది ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ లా? మన రమణ గారు మాడుతున్నారు, జస్టిస్ గారు, చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారు, గౌడ్ జయరామ్ గారు, తమ్మసాని గారు ఇంకా అప్పటికి ఎంపీ కూడా కాదు, ఈ విషయాల మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలా మాడారని చెప్తున్నారు. ఆయన వినండి, నేను కాదు, ఎవరెవరి వల్ల ప్రభావితాలు అవుతున్నారు, కమ్యూనిటీల మీద మాడకుండా ఏం మాడలే. రైట్, కంక్లూడ్ చేయండి. ఒకటి సార్, చర్యలు ప్రతి చర్యలు మాట్లాడండి, నేమ్స్ తీయండి. కమ్యూనిటీ వద్దు సార్, కమ్యూనిటీ ఏం చేస్తుంది? కమ్యూనిటీలో మంచి చెడు రెండు ఉంటాయి ఎవరికైనా. ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా అట్లా చెప్పండి, ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా కమ్యూనిటీ పరంగా ఎంటర్టైన్ చేస్తూ ఆ వేదికలు పంచుకున్నప్పుడు లేని అప్రహెన్షన్స్ నేను మాట్లాడుతూ వస్తుందా? అంతకన్నా అత్యున్నతమైన పదవి ఉండదు సార్. ఆయన డెలిబరేషన్ ఇచ్చాడు, మనం ఒప్పుకోవాలా? ఇదేంటండి, వ్యవస్థను ప్రభావితం చేస్తారా? రైట్, ఏ ప్రాతిపదిక మీద అంటే మళ్ళీ అదే ప్రాతిపదిక మీద అప్పుడు లేని అప్రహెన్షన్స్ ఇప్పుడు నేను మాట్లాడుతూ వస్తుందా? ఇది సమన్యాయం, సముచిత న్యాయం ప్రజాస్వామ్యంలో జరుగుతుంటే సార్, నాలాంటి వాడు కులం గురించి మాట్లాడితే నిజంగా చెప్తాను తప్పు. కానీ ఇక్కడ కులాల ప్రాతిపదిక మీద యార్సిక్లు మెజర్ చేస్తుంటే ఏం చేయాలి మీరు చెప్పండి. అయినప్పటికీ కూడా కులాల గురించి మాట్లాడటానికి లేదంటే ఇంకో రకంగా మాట్లాడటానికి మీరు ఉండరు సార్. మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా ఉండి ఈ రోజున మంచి చెడులు చెప్పాల్సిన స్టేజ్లో ఉండి మీరు ఎలా మాట్లాడతారు? రాజకీయ విశ్లేషకులు ఒకసారి, ప్రసాద్ గారు ఒకసారి వినండి, మీరు రాజకీయ విశ్లేషకులు, ఒక విశ్లేషకులకి మీకంటూ ఒక పొజిషన్ ఉంటుంది, మీరు ఒక పొజిషన్ ఉంటుంది, మీరు ఆ పరిధిలో మాట్లాడాలి. కానీ పరిధికి మించి మీరు మాట్లాడితే మీకే డౌన్ అయ్యి మీకు ప్రాబ్లం అవుతుంది. చెప్పండి. ఏమీ నష్టంలే, ఇవాళ చస్తే రేపు రెండో రోజు సమాజంలో సమాజ హితాన్ని మాట్లాడవే, ఎవరు ఎన్నాళ్ళు నొక్కుతారు నొక్కండి, నేనే భయపడినా. రైట్, ఎవడెవడో బెదిరిస్తే చివరికి ఏం చెప్తారు చెప్పండి సార్, ఇస్తాను చివరిగా చెప్పండి. రైట్, ప్రతి చర్య లేనప్పుడు చర్య గురించి తపన పడడంలో ఆక్రమణ ఈ విధంగానే ఉంటది. రైట్, ప్రతి చర్య ప్రభుత్వం నుంచి ఉందనుకోండి, చర్య తీసుకున్నారు ఒకటి ప్రసాద్ గారు పుట్ట సుధాకర్ యాదవ్ గారిని సస్పెండ్ చేసి, పుట్ట మహేష్ గారు ఈయన్ని ఖచ్చితంగా సస్పెన్షన్ లో పెట్టి ఎక్స్ప్లెనేషన్స్ ప్రాపర్ గా లేనప్పుడు లేదా సింగిల్ బెంచ్ జడ్జితోనో రిటైర్డ్ జడ్జి గారితోనో ఎంక్వైరీ చేసి కాదంటే మేము నమ్ముతాం. కాండక్ట్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే మాకేంటి సార్, ఇది నాకు అర్థం కదా. చివరిగా దానికి ఒక నిమిషం సార్, మాధవ్ గారి విషయంలో ఆయన చేసింది బండబోతు తప్పు, కానీ ఒక ఆడపిల్ల కంప్లైంట్ ఉందా? ఇక్కడ విట్నెస్ అండి, షీఈస్ కేటగిరికల్లీ. ఆ అమ్మాయి అరవసీతల విషయంలో అమ్మాయి విట్నెస్, అక్కడ తనే బాధితురాలు, ఇక్కడ బాధితురాలు లేరి. అది మాడమంటే అది తప్పని హరికథలు కాలక్షేపాలు చేస్తుంటే ఎలాగవుద్ది? రైట్, మళ్ళీ చర్యలు, మళ్ళీ చెప్తున్నాను 2 విషయాలు సార్. ప్రసాద్ గారు దీనిలో కాదు, మీరు ఒక లా పాయింట్ ఒకటైతే తీశారు మీరు, ఇక్కడైతే విట్నెస్ ఉండాలి, బాధితులు మరి ఇలా చెప్పారని. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ విషయంలో ఏ విట్నెస్ ఉంది, ఏ బాధితురాలు వచ్చి బయటకు వచ్చి మాట్లాడిందని డైరెక్ట్ అప్పుడులో ఉన్న ముఖ్యమంత్రి పోస్టులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 3 పెళ్లిళ్ళు మాట్లాడారు. ఆ రోజున కేఎస్ ప్రసాద్ గారు ఖండించారా? ఎందుకు ఖండించలే? నా విశ్లేషణ ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళ విషయం మారానంటే అదే లాస్ట్ అని ఇంకోసారి మాట్లాడండి. రైట్, ఓకే, అది నేను కాదు, అది గుడ్ సైడ్. సనాతన ధర్మం విషయం మారుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు నిన్న కాక మనం డెలిబరేషన్ ఇచ్చారు, ఏకపత్ని యువతులు అవ్వాలి సనాతన ధర్మం అంటే. మీకు కనబడవా? చెప్పండి, మాట్లాడండి.
అయిపోయింది సార్, ఆయన వాయిస్ మాట్లాడేది ఎస్ వాయిస్ మ్యూట్ లో పడింది. ఓకే రైట్ రైట్ చెప్పండి. మ్యూట్ లో పెట్టారా? మ్యూట్ లో ఎవరు పెట్టలేదు సార్, మీరే మ్యూట్ అయ్యారు. ఇప్పుడు వినబడుతుందా? రైట్ వినబడుతుంది, కంటిన్యూ చేయండి. వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం, రైట్ కానీ ప్రజాబాహుళ్యంలో ఉన్న విషయాల్లో ఇంట్లో కూర్చొని డ్రగ్స్ తీసుకోమని ఎవడు బాధపడం. తప్పు సార్ అది. అదేంటి సార్ ఇంట్లో కూర్చుని డ్రగ్స్ సార్? ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళు ఎంత తెలివిగలనో ఏదో ఒక తప్పు మాట మాట్లాడతారంటే నిదర్శనం ఇదే. ఇంట్లో కూర్చుని డ్రగ్స్ తీసుకుంటే తప్పు కదా? అదేం మాట కదండి. మరి అంత డెలిబరేషన్ ఇచ్చి స్టేషన్ పేరు ఇచ్చినప్పుడు తప్పు కాదని మాట్లాడరే? ఏదైనా తప్పే సార్. సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు మాట్లాడిన మాటకి ఇది కట్ చేస్తే మళ్ళీ ట్రోల్ అవుతారు సార్ మీరు. ఎందుకంటే ఇంట్లో కూర్చుని సార్ ఇస్తాను సార్ 5 నిమిషాలు పెంచుదాం డిబేట్. ఇంట్లో కూర్చుని డబ్బులు తీసుకుంటే సారీ ఇంట్లో కూర్చుని డ్రగ్స్ తీసుకుంటే తప్పు లేదన్నా కేఎస్ ప్రసాద్ అని పెట్టారనుకో, అది మళ్ళీ ట్రోల్ అవుతారు మీరు. సెంటెన్స్ మధ్యలో కట్ చేస్తే నేను ఏం చేయాలి? ఇంట్లో కూర్చుని డ్రగ్స్ తీసుకున్నా తప్పు కాదన్న దానికన్నా ప్రజాబాహుళ్యంలో ఉన్న లీడరు ఎక్కడ తీసుకున్నా తప్పే అని చెప్పినవుగా మీరు మధ్యలో దూరి మీరే ట్రోల్ అవుతారంటే ట్రోల్ చేసుకోండి. ఎవరికి కావాలి? ఎవరండి భయం పడి ట్రోల్కి? కానీ నాకు అర్థం కాదు, డ్రగ్స్ తీసుకోవడం తప్పని ఇందాక ఎవరో మన వంశీ గారే చెప్తున్నారు, దేశంలో ఎవరు తీసుకున్నా ఏం చేసినా తప్పని. అది చెప్తున్న దాన్ని మీరు వినకుండా ఏం చెప్పాలా? నేను ఎవరు ఎంపీ గారిని కాబట్టి మినిస్టర్ గారిని కాబట్టి నాకు ఈ యాస్టిక్ ఉంటుందంటే ఏంటి అర్థం? ఆయన ఏం చెప్తాడు వెంటలేదా? ఒక భోజనానికి పిలిస్తే వెళ్ళాను, ఇవన్నీ మారుతుందని కంటిన్యూషన్ మారుతుంటే మధ్యలో మీరు దూరి మీరు టోల్ అవుతారండి అంటే ఏడు చేయాలి. నేను మీ యొక్క ఉద్దేశం చెప్పండి, చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను మళ్ళీ నా ఉద్దేశం ఒకటే, ఎంపీ ముందు సెల్ఫ్ రాజీనామా చేస్తారా రమణి నాకు అనవసరం. పార్టీ పరంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమనండి. పార్లమెంట్ లో గౌరవ స్పీకర్ గారికి ఏం కంప్లైంట్ చేయండి. ఈ విధమైన ధోరణి గౌరవ ప్రజాప్రతినిధులు నాట్ యాక్సెప్టబుల్, నాట్ టాలరబుల్. రైట్ తెలుసుకోమనండి. రైట్ ప్రసాద్ గారు, ఒకటి మీకు చెప్తున్నా, మీరు మాట్లాడినంత సేపు ఆయన మ్యూట్లోనే ఉన్నారు, ఆయన మాట్లాడలేదు ఏది. అయితే ఒకటి వంశీ గారు, మీరు ఏదైతే ఉన్నారో గౌరవపూరితంగా మాట్లాడి ఖండించండి, తప్పులేదు. దయచేసి వ్యక్తిగత హననం చేయొద్దు ఎవరిని. ఆరోగ్యకరమైన వాతావరణంలో డిబేట్ని క్లోజ్ చేద్దాం దయచేసి. కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడింది మీకు నచ్చకపోతే ఎందుకు కరెక్ట్ కాదో మీరు చెప్పండి డైరెక్ట్గా. వ్యక్తిగతంగా దయచేసి ఏం దోషంలో చేయొద్దు. తెల్లారు లేసిన తర్వాత మీ అందరూ కూడా మళ్ళీ ఒకరికొకరు మనం కలుసుకునే వాళ్ళమే కాబట్టి దయచేసి ఆరోగ్యకరమైన వాతావరణంలో కంప్లీట్ చేద్దాం. వంశీ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, భారతదేశంలో ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నా కానీ తప్పే. డ్రగ్స్ అనే మాట మన సంస్కృతి కాదు, మన దేశానికి మంచిది కాదు అనేటటువంటి ఉద్దేశంతో మనమందరం కూడా ఆ డ్రగ్స్ పై పోరాటం చేస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా దేశమంతం కూడా ఏకం అవ్వాల్సినటువంటి విషయం ఈ డ్రగ్స్ రహిత రాజ్యంగా మన భారతదేశాన్ని నిర్మించుకునే క్రమం. అయితే సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు ఒకళ్ళొక్కళ్ళ మీద విమర్శలు చేసుకుంటూ ఉంటాయి. అది రాజకీయ పార్టీల వరకు అయితే పర్వాలేదు, కానీ అది సామాజిక వర్గాలకు వచ్చేసి వ్యక్తిగతాలకు వచ్చేస్తే నాలాంటి కొందరు ఇలానే బాధపడతారు. బాధపడి మరి నేను మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది. సో నేను ఏమంటా ఉన్నానంటే, ఈ సామాజిక వర్గంపై చేసినటువంటి కామెంట్స్కి ఆయన వెనక్కి తీసుకుంటే నా మాటలు కూడా నేను వెనక్కి తీసుకుంటానని అన్నా. కరెక్ట్ కాదు కదా? సామాజిక వర్గాలు అవన్నీ ఎందుకు వస్తాయి? నిందితుడు అంతే. క్రిమినల్ ఈజ్ క్రిమినల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఎగ్జాక్ట్లీ. నాట్ అబౌట్ కాస్ట్, క్రీడ్, బ్లడ్ గ్రూప్ ఆర్ ఎవ్రీథింగ్. అంతే. నిందితుడులా చూడండి. ఒక కులానికి ఆపాదించి కాదు, అలా చూసుకుంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి నేను చెప్పాను. ఈ రోజు ఏదైతే మా ఎంపీ గారి వ్యవహారంలో మా అధిష్టానం ఖచ్చితంగా ప్రజలకు అనుగుణమైనటువంటి నిర్ణయం తీసుకుంటది. మా ఎంపీ గారు తప్పు అని తేలితే ఎట్లాంటి నిర్ణయానికైనా వెనకాడరు. థింగ్ 1. రెండోది ఏంటంటే, ఇక వివేకానందరెడ్డి గారి హత్య కేసు గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మృతుడి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు. ఆవిడ పోరాటానికి మంచి ఫలితం రావాలని చెప్పి అయితే నేను ఆశిస్తా ఉన్నా. ఈ రోజు ప్రపంచం మొత్తానికి ఆ హంతకుడు ఎవరనేది తెలుసు. మరొకటి, జనసేన గురించి కూడా మాట్లాడతా మనకు వచ్చింది ఒకటి